అందరికీ నమస్కారం. ఈరోజు మనతోటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం 2 నెలలు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో మేము మళ్ళీ వస్తాం అంటున్నారు. అసలు దీని మీద మీరు ఏమంటారు? ఏదైనా బాండ్ పేపర్ ఉంటే తెచ్చుకోండి, రాసిస్తా. జగన్మోహన్ రెడ్డి అనే పేరు రాజకీయాల చరిత్రలో ముఖ్యమంత్రి అనే పదానికి ఇంకెప్పుడు వినపడదు. బాండ్ పేపర్ కావాలంటే తెచ్చుకొని మరి వాళ్ళంత నమ్మకంగా రోజా దగ్గర నుంచి, పేర్నాని దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రతి ఒక్కళ్ళు మేము వచ్చేది మేమే అనే సందేశం ఎందుకు ఇస్తున్నారంటారు? మీరు 2019 నుంచి 2024 వరకు రాజకీయాలని గమనించుంటారు బాగా. మీరు ఆ టైంలో చూస్తే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళందరికీ? మీకు ఒక ఐడియా వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఆఫ్టర్ 23rd 3 సంవత్సరాల తర్వాత. అప్పుడు దాకా ఏంది, ఏమి జరగకుండా ఏమి తెలియకుండా వెనక వాళ్ళు ప్లానింగ్స్ ఎలా అధికారంలోకి రావాలి, ఏం చేయాలి, అంతేగాని రప్ప నరుకుతాం, వస్తే నరుకుతాం, ఒక సంవత్సరంలోనే. ముందు నువ్వు ఎందుకు ఓడిపోయావో తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు ఓడిపోయాడో అనేది తెలుసుకోకుండా, పోస్ట్ మార్టం చేసుకోకుండా, తన ఓటమికి పోస్ట్ మార్టం ఇప్పుడు వరకు చేసుకోని నాయకుడు ఎవరైనా మన ప్రపంచంలో ఎవరైనా ఉన్నాయంటే ఆ దౌర్భాగ్యుడు ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఓడిపోయినందుకు కారణాలేంది, ఆ కారణాల వల్ల మనం ఏం తప్పు చేసాం. మనం అమరావతి కడతామని చెప్పాం, 30,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలని చెప్పాం. అమరావతి మనల్ని ముంచేసింది. పోలవరం కట్టకుండా మనం ముంచేసాం. మన యొక్క అవినీతి మనల్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మనం చేసిన ప్రతి తప్పు కూడా ఏంది అనేది ఒక లిస్ట్ అవుట్ వేసుకోవాలి ముందు. ఆ తప్పులన్నింటినీ ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా నెక్స్ట్ అధికారంలో రావాలంటే వీటన్నిటిని మనం ఎలా చేసుకోవాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని ఎంత చేసుకొని బయటకు తన పై ఎత్తులు ఉండాలి. ఓకే. కానీ ఈ రోజుకి కూడా ఆ అపరిపక్వత, అదే బ్యాచ్ని పెట్టుకొని ఇంకా కూడా జై జగన్ సీఎం జగన్ ఈ నినాదాలు చేయించుకుంటా, ఇంకా కూడా ఆ ఫాల్స్ ఇదిలో బతికేస్తా కూడా ఇంకా బెంగళూరుకి, తాడేపల్లికి రోజు డైలీ ట్రావెలింగ్ చేస్తా, అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా ఎప్పుడో 4 రోజులకు ఒకసారి వచ్చేది, ఏదో ఒక డ్రామా ఆడేసేది, తన అపరిపక్వతని ఒక మీడియా ముందు చూపించుకునేది, ట్రోలింగ్ అయ్యేది, వెళ్ళేది. ఓకే. ఈరోజు మీరు చూస్తే ఒక ప్రతిపక్షం రాలేదనుకోండి, ఓకే ప్రతిపక్ష నాయకుడే అనుకోండి, ప్రతిపక్ష నాయకుడు వస్తే అధికార పక్షానికి భయం పుట్టాలి. ఏం మాట్లాడతాడు వీడు, అమ్మో ఈరోజు మన ప్రభుత్వం యొక్క తప్పులు వీళ్ళు ఎత్తి చెప్తాడేమో, ఈరోజు మనం చేసే ఏదైనా అవినీతి మనకు తెలియకపోతే వీడు చెప్తే దాన్ని మనం చేసుకోవాలి, ఇటువంటి పరిస్థితి అధికార పక్షానికి రావాలి. కానీ ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే బాగుండు, దాంట్లో మన కంటెంట్ ఇచ్చిపోతారు, మన ట్రోలర్స్ హ్యాపీగా వాడి అపరిపక్వత గురించి జనానికి గట్టిగా ఇచ్చేసుకుంటారు అనే ఆ పరిస్థితిలో ఈరోజు ఉన్నారంటే అధికార పార్టీ వాళ్ళు నిజంగా అనుకుంటున్నారు, రండి రాజగన్ ప్లీజ్ నాకు 4 రోజులు కంటెంట్ ఇవ్వు. ఈరోజు మీడియా వాళ్ళు, ట్రోలర్స్, ఈ పేజెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాజగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అంటున్న పరిస్థితి. అంటే ఈరోజు అటువంటి ఒక పరిస్థితిలో వచ్చేసిన కమిటీ నిజంగా ఈరోజు సినిమాలకు మామూలుగా అంతకుముందు బ్రహ్మానందం గారు వస్తే జై బ్రహ్మానందం అని చెప్పి అరిచేవాళ్ళు, మీకు సినిమాల్లో మీరు చూస్తుంటారు. కానీ ఈరోజు జగన్ వస్తుంటే జై జగన్ అని అరుస్తుంటారు. ఎవరు? మేమర్స్, ట్రోలర్స్. నువ్వు రావాలరా నాయన, నువ్వు రావాలి అంటే కొంతమంది నేను చూసే మొన్న ఎయిర్పోర్ట్లో వస్తుంటే జగన్ కూడా వస్తున్నాడంట. ఆ రోజు జగన్ వస్తుంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం. ఏంది జగన్కి ఇంత ఫాలోయింగ్ ఉందా జై జగన్ అంటుంటే, వాళ్ళంతా వీళ్ళు కాదు ట్రోలర్స్ అంట, వాళ్ళంతా జై జగన్ నువ్వు రావాలా, ఇలా మాకు కంటెంట్ ఇవ్వాలి, నువ్వు మాకు ఇవ్వాలి, అసలు ఈరోజు మాకు పండగే, ఇంకా నువ్వు లేకపోతే మేము లేవు, నువ్వు మంచోడి ఇట్లాగే ఉండు, ఇంకా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉండాలి, ఎట్లా నువ్వు సీఎం అవ్వవు, ఇంకా వచ్చేసారి నాకు తెలిసి పులివెందుల ఎమ్మెల్యే కూడా అవుతావో అవ్వో కూడా తెలీదు,
ఖచ్చితంగా నీ వల్ల మేము ఇటువంటి ఒక ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా జనాలకి ఇచ్చే పరిస్థితిలో బెస్ట్ పొలిటికల్ కమీడియన్ జగన్ ఉన్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఆయన రాజకీయాల్లో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా. ఇప్పుడు సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి టాపిక్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఈ సంవత్సరం 2 నెలల కాలంలో వీళ్ళు ఓటేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయాడు. 164 సీట్ల భారీ మెజారిటీ కూటమికి వచ్చింది. ఈ ఓటేసిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారని మీరు భావిస్తున్నారా? అంటే నేను వాస్తవంగా చెప్తా, మీరు ఈ దేని మీద అంటే ప్రతి ఒక్కళ్ళు నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా సాటిస్ఫై ఉన్నారు అని నేను చెప్పేంత ఒక మాట ఇవన్నీ కాదు. ఓకే, కార్యకర్తల వరకు కొంతమంది అసంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానీ, జనసేన పార్టీ కార్యకర్తలైనా కానీ వీళ్ళంతా కూడా లాస్ట్ 5 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి 5 ఏళ్లలో సృష్టించారు. బయటకు వస్తే కొట్టారు, నిలబడితే కొట్టారు, జెండా కడితే కొట్టారు, విగ్రహం కాడ దండేస్తే కొట్టారు, ఎక్కడైనా చిన్న ధర్నాలు చేస్తే జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, ఇళ్ల మీదకి పోలీసులను వదిలారు. ఎన్నో బాధలు పడ్డారు. ఖచ్చితంగా అంత బాధలు పడినప్పుడు మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యకర్తలు ఒక పీక్ ఇదిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం అందరి అంచనాలని అందుకోవడానికి ఉండదు. దానికి తోడు ఏంటంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఆ ఇదిలోనే వెళ్తారు ఎక్కువ. రాష్ట్రానికి ఆయన ఒక సుదీర్ఘకాలంలో ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఒక సుదీర్ఘకాలపు అంచనాలు, ఈరోజు ఒక విజన్, దాంతో హైదరాబాద్ డెవలప్ అయింది. రేపు అమరావతి లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు వస్తున్నాయంటే అది ఓన్లీ బికాజ్ చంద్రబాబు నాయుడు. అవును. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంతవరకు అసంతృప్తి అనేది కార్యకర్తల్లో ఉంటుంది. కానీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారు అనే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది. ఇటువంటి బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా కార్యకర్తలు మాత్రమే కాదు, న్యూట్రల్ పీపుల్ మైండ్ ఎలా ఉందనేది కూడా అది మీరు ఒకసారి కనుక్కుంటే, నేను న్యూట్రల్ పీపుల్ని చాలామందిని కలిసా. అసలు గతం అనేది వాళ్ళకి చాలా ఒక పీడకల్లాగా అనిపించేస్తుంది. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గత ప్రభుత్వంలో బాధపడిన పరిస్థితి. మీరు లెక్కర్ నుంచి చూసుకోండి, శాండ్ నుంచి చూసుకోండి, మైనింగ్ నుంచి చూసుకోండి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఇన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయంటే ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆ రోజు ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు సామాన్యులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్న పరిస్థితి. నేను ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు న్యూట్రల్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉన్నారు. గతం కంటే వర్తమానం చాలా బాగుంది, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అనే విధిలో ఖచ్చితంగా సామాన్యులు ఉన్నారు, న్యూట్రల్ పీపుల్ ఉన్నారు. మీరు చెప్పినట్టు కార్యకర్తలు అనేది ఒక వాళ్ళకి అంటే 365 రోజుల్లో సాటిస్ఫై కావడానికి 1 నిమిషం చాలు. ఆ 1 నిమిషం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, నేను ఓపెన్గా చెప్తున్నా, ఈవెన్ మీ ఎవరైనా కూడా ఏదో ఆ 1 నిమిషం మా గురించి ఆలోచిస్తారు కదా, ఆ 1 నిమిషం చాలు. ఈ 365 రోజులు, ఈ 5 ఏళ్ల పాటు 365 రోజుల్లో ఒక క్షణం అనేది చాలా వాల్యుబుల్. ఆ 1 క్షణం మా గురించి అంత సాటిస్ఫై, అది ఎవరైనా కూడా ఆ 1 క్షణం రావాలంతే. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి వదిలేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి వదిలేశారు. రోజా అరెస్ట్ ఎప్పుడు, కొడాల నాని అరెస్ట్ ఎప్పుడు, అంబటి రాంబాబు అరెస్ట్ ఎప్పుడు, వీటన్నిటికంటే ముఖ్యంగా బాబాయ్ గొడ్డల కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని కార్యకర్తలు అడుగుతున్న పరిస్థితి. కార్యకర్తలు ఇప్పుడు వరకు జరిగిన అరెస్టులకి అయితే హ్యాపీయే. ఇంకొకటి చెప్పాలంటే, మీరందరూ వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఏదో బాధలు పడ్డారు అనుకుంటున్నారు కదా, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ బాధలు పడుతున్నారు. మీరు విక్రమార్కుడు సినిమా చూసారా? విక్రమార్కుడు సినిమాలో ఒకరిని కొడతా ఉంటే మిగతా వాళ్ళు భయపడతా ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఓయమ్మ నన్ను వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోతే బాగుండు ఇదేమ్మ. వీళ్ళందరూ కూడా ఈరోజు రోజా కానీ వీళ్ళంతా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయండిరా బాబు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక భయపడతా అసలు వీళ్ళంతా భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా భయపెట్టి
భయపెట్టి పని చేయడం వేరే కదా. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు వాళ్ళ ఎప్పుడు అరెస్ట్ అవుతారు. సిద్ధాంతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకుందాం. బాబు గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని 4 ఏళ్ల పాటు చాలా అటు చూశాడు, ఇటు చూశాడు, ఇటు చూశాడు. ఆయన తప్పు చేయలేదు, ఇంక ఏదో ఒకటి అరెస్ట్ చేయాలని చెప్పి ఏం చేశాడు, ఒక తప్పుడు కేసు పెట్టాడు. తిక్క పనే. ఆ తిక్కలోటి తిరణాలకు వెళ్తే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టు ఎప్పుడు చూడు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశాడని చెప్పి ఆ నాయకుల్ని, ఈ మంత్రుల్ని, వాళ్ళని ఇబ్బంది పెట్టడమే సరిపోయింది. దొరక్క లాస్ట్కి ఏం చేశాడు, కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేని ఒక కేసులో తీసుకోపోయి ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అదే పని చేస్తే కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే మాట అంటారా లేదా? అందుకని ఆచితూచి అడుగేయడంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందుంది. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక సైడ్ కార్యకర్తలకే టైంలు ఇవ్వట్లా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన డెవలప్మెంటు, ఇది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎప్పుడు వాటి మీద ఉంది. ఆయన వీళ్ళందరి గురించి పట్టించుకుంటాడా? కానీ వీళ్ళందరికీ మొగుడు ఎవరు ఉన్నారో తెలుసు ఖచ్చితంగా. 2014-19కి 2024-29కి మధ్యలో ఉన్న తేడా ఏంటి? 2014 నుంచి 19 వరకు అప్పుడు గవర్నమెంటు ఎస్టాబ్లిష్మెంటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, ఖచ్చితంగా ఇక్కడ ఒక రాజధాని ప్రాంతం కావాలి, దాంట్లో డెవలప్మెంట్ కావాలి, భావితరాలకి ఇక్కడి నుంచి ఒక ఎకానమీ సృష్టించాలి అనే ఇదిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అప్పుడు లోకేష్ గారు కూడా గవర్నమెంట్లోనే కీ ఇన్వాల్వ్మెంట్ ఉండము. అప్పుడు వాటి రెండింటిని జోడెద్దుల్లాగా అయితే నడిపించలేకపోయారు. ఓకే. కానీ ఈసారి గవర్నమెంట్ని, పార్టీని జోడెద్దుల్లాగా నడిపించడానికి లోకేష్ గారు ముందున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు ఈ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, వాళ్ళకేం న్యాయం చేయాలి, ఎవరు అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఎలా సరిదిద్దాలి అనే ఒక ఇదిలో లోకేష్ గారు వెళ్తున్నారు. దానికి భయపడి వీళ్ళు రెడ్ బుక్ పాలన అనొచ్చు. కానీ ఆయన ఎక్కడా కూడా చట్టాన్ని మీరట్లేదు. ఆయన చట్టాన్ని మీరితే ఒప్పుకోరు కదా. ఆయన పైనుండే ఆయన సంగతి తెలిసింది. చంద్రబాబు గారు ఒప్పుకోరు కదా, ఆయన లోకేష్ గారు కదా. ఎవరైనా కానీ చట్టాన్ని ఒక లైన్ క్రాస్ చేస్తారంటే ఆయన ఎప్పుడు ఒప్పుకోని పరిస్థితి. గతంలో కూడా కొడాల నాని లాంటి వాళ్ళని ఒక మాట అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల కోసమని ఆయన దగ్గరికి పిలిచి చెప్పిన పరిస్థితి. మహానాడులోనే చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా లైన్ క్రాస్ చేయనీయడు. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారిని కూడా కొంచెం ఆయన తగ్గిస్తుండొచ్చు, కానీ ఆయన ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కొన్నిసార్లు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఖచ్చితంగా జరుగుద్ది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీ రోల్ పోషిస్తున్నారు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా హ్యూమిలేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీని మొత్తాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారికి సరైన ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తుందా, ఇవ్వట్లేదా? అది ఆయనే చెప్పారు నిన్న. మీరు గమనిస్తే నిన్న హరిహర వేర్మల్లుకు సంబంధించి ఒక ప్రెస్ మీట్లు జరిగితే ఒక విలేకరు అడిగారు, మామూలుగా మీ పార్టీలో కొంతమంది వ్యక్తులే కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఇబ్బంది పెడుతుందంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అనే పరిస్థితిలో ఆయన చెప్పాడు. ఎందుకంటే ఈరోజు కావాల్సింది, ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉంది. ఆయనకు అవసరం లేకపోయినా కూడా ఆయన చాలాసార్లు పెద్ద వేదికల మీద ఆయన చెప్పిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి అవసరం, ఆయన్ని రాజకీయంగా అస్థిరపరచాలి, ఇటువంటి కుట్రలు వీటన్నిటికీ నేను సపోర్ట్ చేయాలనే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. ఆయన రాజకీయంగా బలంగా ఉంటేనే, అక్కడ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందద్ది అని ఆయన చాలా పక్కాగా క్లారిటీగా జన సైనికులకి కానీ ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మరి వైసీపీ ఎందుకు ఇలా విష ప్రచారం చేస్తారు? వైసీపీకి వాళ్ళకేం తెలుసు, అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరెవరు ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ అదొక బోగస్ పార్టీ, దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఫైనల్గా 2 క్వశ్చన్స్ అడుగుతా.
అమరావతి 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారా? ఖచ్చితంగా అయిపోద్ది. పోలవరం పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అయిపోద్ది. వైజాగ్లో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి పెట్టబోతున్నారు? అది అంచనాలకు మించి. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారా? ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు అనేది రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా వాటి ప్రతిఫలాలు మన భవిష్యత్తు పౌరులైతే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఖాయమే. లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో అని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా 20 లక్షలకు పైన ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం, ధన్యవాదాలు వంశీ గారు.